పరోపకారం లేని జీవితం వ్యర్థమని, మానవ సేవే మాధవ సేవగా ఆచరించాలన్న స్వామి వివేకానంద హక్కులు అందరికీ ఆదర్శప్రాయమని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. వివేకానంద అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యాన్ని జరిగిన సేవా కార్యక్రమంలో మెదడులో కంతి ఏర్పడి పక్షవాతానికి గురై ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆటో రిక్షా కార్మికుడు పాటి అచ్చుబాబుకు ఏఎంజీ సెంటర్లోని నివాస గృహంలో అతని కుటుంబానికి నిత్యావసర సరుకులు, బియ్యం, 2,000 రూపాయల నగదును రమణరాజు చేతుల మీదుగా అందజేశారు. సమితి అధ్యక్షుడు పెంకె నౌకరాజు మాట్లాడుతూ వివేకానంద 163వ జయంతి వారోత్సవాల సందర్భంగా పెద్దల సహకారంతో అచ్చుబాబుకు సహాయం అందించామని అన్నారు. కల్పన సెంటర్ యూనియన్ అధ్యక్షులు గుబ్బల్ నాగబాబు, డైరీ ఫారం సెంటర్ ఆటో యూనియన్ లీడర్ పిక్కి సత్యబాబురెడ్డి, గైగలపాడు ఆటో యూనియన్ కోశాధికారి వాసనశెట్టి వెంకట శ్రీధర్, మనోజ్ పాల్గొన్నారు. మరి ఆయన పక్షవాతంతో కుడి చెయ్య, కుడికాలు, కుడి భాగాలన్నీ కూడా ఇబ్బందికరంగా తయారవడంతో ఆయన ఇంటికి పరిమితం అయ్యారు. ఆయన చేతిలో మంచి విద్య ఉంది. ఈ యొక్క ఆటోల్ని, మోటార్ వాహనాలను రిపేర్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మంచాన్ని పడిపోవడంతో ఈ సోదర ఆటో రిక్షా కార్మికులు వారందరూ కలిసి ఈ రోజున వారికి ఈ నిత్యావసర సరుకులతోటి 2,000 రూపాయలు వారికి అందజేసేటువంటి కార్యక్రమాన్ని చేశారు. చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఎందుకంటే కార్మికులకి కష్టం అంటే తెలుసు. కష్టంలో ఉన్నటువంటి వారికి మనం ఆదుకోవడం వల్ల భగవంతుడు అందరినీ కూడా వారి కుటుంబాల్ని శ్రేయస్సుగా చూసేటువంటి శక్తి సామర్థ్యాలను ఇస్తాడు. అదే వివేకానందుడు చెప్పాడు. ఆ వివేకానంద ఆశయాన్ని అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో పెంకే నౌకరాజు గారు ఈ యొక్క మిత్రులందరి ఆధ్వర్యంలో వారి యొక్క అచ్చవ గారి కుటుంబానికి వచ్చి వారందరినీ కూడా పరామర్శ చేసి అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వానికి పౌర సంక్షేమ సంఘం చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, చాలామంది ఇళ్లలో ఒక పింఛను మాత్రమే వస్తూ ఉంది. కానీ వాళ్ళకి ఎటువంటి ఆదాయాలు లేకుండా, ఆధారం లేకుండా ఉన్నారు. మరి ఈ కుటుంబంలో అయితే ఇంకా మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా మరి ఇంట్లో ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళ కూడా ఉన్నారు. ఇలాగ ప్రతి కుటుంబంలోనూ కూడా మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి పరిశీలన చేస్తుంది.